హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను తమిళనాడులోని 4 ప్రధాన దేవాలయాలను సందర్శించడానికి వెళ్తున్నాను. అందులోని భాగంగా నేను వెళ్ళిన మొట్టమొదటి దేవాలయం శ్రీరంగం. ఇది ప్రధాన గోపురం. దీనినే రాజగోపురం అని కూడా అంటారు. దీని యొక్క ఎత్తు 239.5 అడుగులు ఉంటుంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద రాజగోపురం. అచ్యుత దేవరాయలు ఈ రాజగోపుర నిర్మాణాన్ని మొదలుపెట్టారు. ఆయన మరణించడం వలన ఈ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. మరలా 400 సంవత్సరాల తర్వాత అహోబిలం మఠానికి చెందిన 44వ జీయరైన శ్రీ వేదాంత దేశికార్ ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇక్కడ నుంచి 7 గోపురాలు దాటుకొని ప్రధాన ఆలయంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామిని దర్శించుకోవాలి. గోపురం లోపల ఇల్లు, షాపులు చాలా ఉన్నాయి. ఇలా పూర్వకాలం నుంచే ఉండేవి. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఒక నగరం అని చరిత్రకారుల అభిప్రాయం. ఇది ఒక మోడర్న్ సిటీ. ఇది వాటికన్ సిటీలో 1/4 ఉంటుంది. శ్రీ మహావిష్ణువు స్వయంగా వెలిసిన 8 క్షేత్రాలలో ఇది మొదటిది. 108 విష్ణు దేవాలయాల్లో మొట్టమొదటిది మరియు ప్రధానమైనది ఈ శ్రీరంగ క్షేత్రం. ఈ 108 విష్ణు దేవాలయాలను దివ్య దేశాలు లేదా దివ్య తిరుపతులు అంటారు. ఇవి తమిళనాడులో ఎక్కువగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో 2 ఉన్నాయి. అది ఒకటి తిరుమల తిరుపతి, 2 అహోబిలం. ఈ దేవాలయం కావేరీ నది మధ్యలో ఉన్న చిన్న ద్వీపంలో ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం. అందరూ కంబోడియాలో ఉన్న అంగకార్ వాట్ దేవాలయాన్ని అతిపెద్ద దేవాలయం అనుకుంటారు. కానీ అది ప్రస్తుతం ఒక చారిత్రక కట్టడం మాత్రమే. అక్కడ ఎటువంటి పూజలు జరగవు. దేవాలయానికి ఎడమవైపు చెప్పుల స్టాండ్ ఉంటుంది. ఇక్కడ మన చెప్పులు భద్రపరుచుకొని దర్శనానికి లోపలికి వెళ్ళొచ్చు. నిత్యం పూజలు జరిగే అతిపెద్ద దేవాలయం ఈ శ్రీరంగం. ఈ శ్రీరంగానికి అనేక పేర్లు ఉన్నాయి. భూలోక వైకుంఠం, ఆలయాల ద్వీపం, తిరువారంగ తిరుపతి, పిరియా కోవెల్ అనేవి ఈ శ్రీరంగానికి ఇతర పేర్లు. ఇక్కడ స్క్రీన్ మీద స్వామివారి దర్శనం టైమింగ్స్ చూడండి. రండి, లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం. ఇది ఉచిత దర్శనానికి వెళ్ళే దారి. వీళ్ళంతా ఫ్రీ దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. నేను 100 రూపాయల దర్శనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాను. లోపల కెమెరా ఎలవ్ లేదు, అందుకనే స్వామివారిని చూపించలేకపోతున్నాను. అయినా దూరం నుంచి కొంచెం కవర్ చేశాను, చూడండి. ఈ దేవాలయంలో ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణుమూర్తి విగ్రహం ఉంది. ఈ
ఈ ఆలయం సుమారు 157 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ ఆలయం యొక్క చుట్టుకొలత 4 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఆలయం 7 ప్రాకారాలతో 21 గోపురాలతో విరాజిల్లుతుంది. ఈ ఆలయం యొక్క స్థల పురాణం చాలా పురాతన కాలానికి చెందినది. సూర్యవంశ రాజైన వైవస్వత మనువు కుమారుడు ఇక్ష్వాక మహారాజు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేస్తాడు. బ్రహ్మ తపస్సుకు ప్రీతి చెంది తాను ఆరాధిస్తున్న శ్రీరంగనాథుడిని ఇక్ష్వాక మహారాజుకి ప్రసాదిస్తాడు. ఇక్ష్వాక మహారాజు నుంచి సూర్యవంశ రాజులందరూ శ్రీరంగనాథుడిని ఆరాధిస్తూ ఉంటారు. చివరిగా శ్రీరామచంద్రుడి వరకు కొనసాగుతుంది. రావణుడి తమ్ముడు విభీషణుడు అన్న చేసే దుర్మార్గాలను చూడలేక హితబోధం చేస్తాడు. ఆ మాటలను రావణాసుడు పెడచెమన పెడతాడు. విభీషణుడిని అవమానిస్తాడు. అప్పుడు విభీషణుడు రాముడి దగ్గరికి వెళ్తాడు. రావణుడి వధ తర్వాత రాముడితో పాటు అయోధ్యకు చేరుకుంటాడు. శ్రీరాముడి పట్టాభిషేకం తర్వాత విభీషణుడు శ్రీరాముడి వియోగం తట్టుకోలేకపోతాడు. లంకకి తిరిగి వెళ్ళలేకపోతాడు. అప్పుడు శ్రీరాముడు తనకు ప్రతిరూపంగా శ్రీరంగనాథుడిని విభీషణుడికి బహుకరిస్తాడు. విభీషణుడు సంతోషంగా లంకకు బయలుదేరతాడు. విభీషణుడు సంధ్యా సమయానికి ఉభయ కావేరి మధ్య భాగమును చేరుకుంటాడు. అక్కడ సంధ్యావందనం చేయడానికి శ్రీరంగనాథుడిని అక్కడే ఉంచి సంధ్యావందనం చేసి తిరిగి వస్తాడు. శ్రీరంగనాథుడు అప్పటికే ప్రణవాకార విమానములో అక్కడే ప్రతిష్ఠ అవ్వటం చూసి విచారిస్తాడు. అప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించే రాజు ధర్మచోళుడు అతనిని ఓదారుస్తాడు. విభీషణుడిని అనుమతి తీసుకొని అక్కడే ఆలయాన్ని నిర్మిస్తాడు. విభీషణుడు కోరిక మేరకు స్వామివారు దక్షిణ దిక్కు ఉన్న లంక వైపు తిరుగుతాడు. ఇది శ్రీరంగం యొక్క స్థల పురాణం. శ్రీరంగంలో మొత్తం 22 గోపురాలు ఉంటాయి. 22 గోపురాల్లో 21 గోపురాలు కలర్ఫుల్గా ఉంటుంది. ఈ ఒక్క గోపురం మాత్రమే తెల్ల రంగులో ఉంటుంది. ఇలా తెల్ల రంగు ఉండటానికి ఒక చరిత్ర ఉంది. ఈ తెల్ల రంగు ఉన్న గోపురాన్ని వెల్లాయి గోపురం అంటారు. 1323 సంవత్సరంలో ఢిల్లీ సుల్తాన్లు శ్రీరంగంపై దాడి చేసి అడ్డు వచ్చిన 12,000 మంది శ్రీ వైష్ణవులను దారుణంగా చంపేశారు. ఆలయం చాలా వరకు ధ్వంసం చేసి బంగారం వజ్ర వైడూర్యాలను కొల్లగొట్టారు. ఈ సమయంలో ఎంతో విశిష్టమైన నంపెరుమాళ్ విగ్రహాన్ని రక్షించడానికి ఈ ఆలయ ప్రధాన ఆచార్యులు పిల్లై లోకాచారి విగ్రహాన్ని తీసుకొని మదురై తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నించారు. ఈ నంపెరుమాళ్ విగ్రహం స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయబడినది. ఆ సమయంలో దేవదాసి అయిన వెల్లై తన నృత్యంతో సుల్తాన్ సైనిక కమాండర్ యొక్క సమయం వృధా చేసి ఈ గోపురం వద్దకు తీసుకువచ్చి పైనుండి తనను తోసి చంపేసింది. తరువాత తాను కూడా శ్రీరంగనాథుని తలుచుకొని పైనుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ విధంగా లోకాచారి తప్పించుకునేందుకు సహాయం చేసింది. తాను చేసిన త్యాగానికి ప్రతీకంగా ఈ గోపురానికి తెల్ల రంగు వేశారు. శ్రీరంగంలో 1000 స్తంభాల మండపం కూడా ఉంది. తాయారు సన్నిధి నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ఈ 1000 స్తంభాల మండపం కనిపిస్తుంది. మీరు ఎదురుగా చూస్తుంది 1000 స్తంభాల మండపం. నేను వెళ్ళేసరికి మండపం క్లోజ్ చేసి ఉంది. ఇక్కడ ఏదో ఉత్సవాలు జరుగుతున్నాయి.
అందుకని ఈ మండపం క్లోజ్ చేసి ఉంది. జనరల్గా అయితే ఈ లోపలికి ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ మీకు దూరంలో కనిపిస్తుంది ప్రధాన గోపురం. దీనినే రాజగోపురం అని కూడా అంటారు. ఇదే శ్రీ రామానుజుల ఆలయం. 850 సంవత్సరాలు పైబడిన రామానుజుల వారి శరీరం ఇక్కడ చెక్కు చెదరకుండా ఉంది. ఆయన పద్మాసనంలోనే ప్రాణాలను విడిచిపెట్టారు. ఈ శరీరం కుల్లకుండా శరీరానికి ప్రత్యేకమైన లేపనాలను ఉపయోగించి భద్రపరిచారు. కర్పూరం, కుంకుమ పువ్వుతో కలిపిన ప్రత్యేక లేపనాలను ఆయన శరీరానికి రాస్తారు. ఈ ప్రక్రియ కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతుంది. అందుకే రామానుజుల శరీరం ఎర్రని వర్ణంలో ఒక విగ్రహం రూపంలో కనిపిస్తుంది మనకు. ఈ గోపురం నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి 22 గోపురాల వ్యూ పాయింట్ ఉంటుంది. ఇక్కడ పక్కన చూపించిన కౌంటర్లో టికెట్ తీసుకొని ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి. రండి, ఆ 22 గోపురాలను ఒకసారి చూద్దాం. ఇదే ఆ 22 గోపురాల వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి మనం 22 గోపురాలను క్లియర్గా చూడొచ్చు. అలా ఒకేసారి 22 గోపురాలను చూసేసరికి మనకు ఒక అద్భుతంలాగా అనిపిస్తుంది. అలా గోపురాలను చూసి కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ నిత్య అన్నదాన సత్రం ఒకటి ఉంటుంది. ఇక్కడ కావాల్సి వస్తే మీరు భోజనం చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నది నిత్య అన్నదాన సత్రం. అలా గుడి లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత శ్రీరంగం వీధులు మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను. ఇదే రాజగోపురం. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే గోపురం. ఈ గోపురాన్ని చూడటానికి 2 కళ్ళు సరిపోవంటే నమ్మండి. ఈ ఆలయాన్ని చూడటానికి నేను ఈవినింగ్ మళ్ళీ వెళ్ళాను. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనేంత అద్భుతంగా ఉంది ఈ గుడి. నేను ఈ శ్రీరంగం గుడికి వెళ్ళేసరికి అక్కడ వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరుగుతున్నాయి. అందుకే ఈ లైటింగ్స్తో ఈ గుడి మొత్తం ఎంతో అందంగా అలంకరించారు. చూడటానికి చాలా అందంగా ఉంది. ఇలా ఈ గుడి మొత్తం లైటింగ్స్తో నింపేశారు. చాలా అందంగా అలంకరించారు. అలా రాత్రి మరొకసారి శ్రీరంగనాథుని దర్శించుకొని తిరిగి రూమ్కి వెళ్ళిపోయాను. మరలా ఉదయాన్నే లేచి ఈ 21 గోపురాలు మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను.
నేనైతే ఒకటే చెప్తాను, ప్రతి ఒక్కరు జీవితంలో తప్పక దర్శించాల్సిన క్షేత్రం ఈ శ్రీరంగం. అంత వండర్ఫుల్గా ఉంది. ఇంతటితో ఈ శ్రీరంగం వీడియో సమాప్తం. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ, లవ్ యూ ఆల్.